అవినీతి ఆరోపణలు ఒకవైపు పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు సీడ్ ఇచ్చిన సందర్భంగా అప్పటికి ప్రెసిడెంట్ రాజకేశ్ రెడ్డి ఎవరో కూడా తెలియదు. ఆయనే స్వయంగా మీడియా ముందు చెప్పారు, లిక్కర్కు సంబంధించినటువంటి కర్త కర్మక్రియ రాజకేశ్ రెడ్డి అని ఆయన అప్పుడు చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు. దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల. ఇప్పుడు ఒకటి, ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు, లేరు, ఈ పార్టీలో లేరు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది? లేదా ఈ గవర్నమెంట్ కక్ష కట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం, ఇది ఒక కక్ష కాదబ్బా, ఇది కనపడుతుంది మీది అని చెప్పినా వాళ్ళు రావాలి ముందుకు. అదెందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రావట్లేకపోతున్నారు? అంతకు మించి వేరే ఇది ఎక్కర్లేదు కదా. పవర్ నీ చేతిలో ఉంది, నువ్వే కేసు పెట్టినావు. ఇప్పుడు ఈరోజు ఈయనతో 12 మంది అంటే అరెస్ట్, ఇంకా ఎంతమందిని చేస్తారో తెలియదు. మీరు వీటి ఇంత ఇదిగా కనపడుతున్నప్పుడు ఇదిగో ఆధారం అని చెప్పచ్చు కదా. నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు, ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు. కేసు ఎలాగ ఉండేది లేదు, చచ్చేది లేదు, ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీద వదిలేస్తున్నావు. జనం అంతా చదివేసి ఓ ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా. సో నమ్మాలా? నువ్వు నమ్మాలనుకున్నప్పుడు ఇది ఆధారం అని చూపించు. అవునబ్బా, నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా. ఇదిగో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్, ఇది దాంట్లో హేతు పద్ధతి ఉండాలా. ఏం హేతు పద్ధత? ఎవడన్నా ₹100 బెనిఫిట్ అయితే ఇస్తావా, నష్టపోతే ఇస్తావా? చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు, చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు, చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది క్వాంటిటీస్ పెంచారు, చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలౌ చేశారు, చంద్రబాబు హయాంలో కొద్దిమందికి మాత్రం ఫేవర్ చేశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది, మీకు తెలుసు నాకు తెలుసు. ఈ రోజు అంతకు 2 పారుతుంది, ఆ రోజు బెల్ట్ షాపుల ద్వారా ఆ రోజు పారింది. నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇస్తావు, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టిలరీకి అమౌంట్ పోయింది, స్టేట్ ఎక్స్చెకర్కు రావాల్సి వచ్చింది. దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా. నువ్వు లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అక్యూజ్డ్ అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్డ్ అనగలుగుతున్నాడు ధీమాగా. ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము? ఎవరినన్నాడు ఆయన? ఏం మాట్లాడారు? ఎవరు ఆయన? ఆయన ఎందుకు, అదే నేను అంటున్నా కదా, ఆయన ఎందుకన్నాడు అనేది, ఆయన ఈ పార్టీలోంచి బయటికి వెళ్ళినాక ఎందుకు అట్లా అన్నాడు అనేది ఆయన చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే. ఆయన ఒక ఇండివిజువల్, ఇప్పుడు పార్టీలో లేడు, బయటికి వెళ్ళాడు. నేను అనేది ఆయన ఏదన్నా, నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా, మా నాయకులు ఎవరు ఏదన్నా, లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా, అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు? ఏదో కొంపలంటు పోయి ఘోరాలు జరిగినాయని కదా, ఆధారం పెట్టాలి. మేమైతే చెప్తున్నాం, ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మీద మేము వేసిన సిట్ ఆ రోజు వేసాము, అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నాము అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు? ధైర్యం ఉంటే దీన్ని కలిపి చేయొచ్చుగా, 2 కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించవచ్చుగా, దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని చూస్తున్నాడు. తప్పకుండా పోతాం, తేలినప్పుడు తప్పకుండా పోతాం. మేమంటే క్లోజ్ చేస్తే ఖచ్చితంగా పోతాం, పోకుండా ఎందుకుంటాం. సార్, లిక్కర్ స్కామ్ మీద ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ పూర్తయింది కాబట్టి ఎంపీలు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఏపీలో లిక్కర్ స్కామ్ అన్న చంద్రబాబు ఎంపీలకి చెప్పారు. ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమన్నా చేసేడానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు, రాయడానికి వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు. ఈనాడు, జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెట్టుకుంటే వీళ్ళే చేస్తారు. ఆ కథలు ఎలాగో నడుస్తూ ఉంటుంది, కథ పరంపర, అది ఆగేది కాదు, అది ఎంతకాలమైనా నడుస్తూనే ఉంటాయి. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి.
ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుకుపోయా. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఆయన ఛార్జ్ షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈరోజు రాసినారే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన. అవును, నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు? అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేనివాడు అక్కడ వచ్చినా మరి అది బయటికి రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు కానీ గుడిచప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేర్ ఇస్ దానికి పిట్ ప్రోకో, అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాకు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్. నువ్వు దాన్ని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన్నా చూపించండి. లేదుగా. మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిఎల్ఆర్ సొంత ప్రాజెక్టుకి 15 కోట్లు మొత్తం కూడా ఆయన అకౌంట్లోకి వెళ్ళినట్టు తెలుస్తాను. దాని మీద ఏం జరుగుతుంది? 15 కాదు, వాళ్ళు రాసింది 5 వచ్చింది పోయింది వెనక్కి అని కూడా రాశారు. వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇంకా అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయిందిగా. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు? నువ్వు నాకు ఇచ్చినావు, నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చినాను. ఇకపోతే ఇది నేను ఎందుకు వాడినాను అనుకోవచ్చు. అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించినవి జరిగిండొచ్చు రకరకాలు. అందరూ ఈ స్టేట్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు 500 జరిగిండొచ్చు. బట్ అది కూడా వెనక్కి పోయిందంట. దాన్ని అంతకుమించి లాగలేకపోతున్నారు. అదేదో ఎలక్షన్ టైంలో 8 కోట్లు దొరికిందని దాన్ని బిగించి దీన్ని చూపాలని, ఇది ఒక 5 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పారు. ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే ఎక్కడ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయారు, సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంది. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరికి మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడుంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది?